హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నేను ప్రముఖ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారి దగ్గర ఉన్నాను. నమస్కారం అండి. నమస్తే లాస్య. ఎలా ఉన్నారండి? బాగున్నాను లాస్య, మీరు? చాలా బాగున్నాను. సో జనరల్గా హెయిర్ రిమూవల్ అంటే మనం సెలూన్స్లో వ్యాక్సింగ్ అంతా చేయించుకుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది థ్రెడింగ్. బట్ లేజర్ ట్రీట్మెంట్లో పెయిన్ఫుల్గా ఉంటుందా డ్యూరింగ్ ప్రొసీజర్? సో లాస్య ఏంటంటే ఇప్పుడు డే బై డే జనరేషన్లో మనకి ఎక్విప్మెంట్స్ కూడా చాలా మాడిఫై వచ్చేసినాయి. సో ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఈ లేజర్స్ అన్నీ కూడా ఇన్బిల్ట్ కూలింగ్ వస్తున్నాయి. అంటే మీకు నిజంగా అక్కడ చేస్తున్నప్పుడు కూడా కూలింగ్ ఎఫెక్టే ఉంటుంది. గాట్ ఇట్ కదా అది. సో అందులో డయోడ్ లేజర్ విత్ ఇన్బిల్ట్ కూలింగ్ ఉంటుంది, కొన్ని డయోడ్ లేజర్ వితౌట్ ఇన్బిల్ట్ కూలింగ్ ఉంటుంది. 2 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో ఇన్బిల్ట్ కూలింగ్ ఉన్న వాళ్ళకి మనం ఎలాంటి కూలింగ్ అడిషనల్గా పెట్టనక్కర్లేదు, ఇన్బిల్టే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ పెయిన్లెస్సే ఉంటుంది. ఇది వాళ్ళకి అసలు చేస్తున్నప్పుడు కూడా తెలియదు. ఇట్స్ ఎ వెరీ కంఫర్టబుల్ ప్రొసీజర్. ఇంకో కేటగిరీ ఎలా ఉంటుంది లేజర్ అంటే పెయిన్ ఉంటుంది, అంటే కొంచెం ఇలా చుక్చుక చీమ కుట్టినట్టు ఏదో అట్లా ఉంటుంది, బట్ బేరబుల్. అలాంటి కండిషన్లు ఏం చేస్తారంటే ఈ కోల్డ్ కంప్రెషన్ ప్యాక్స్ ఉంటాయి. ఈ కోల్డ్ కంప్రెషన్ ప్యాక్స్ ఇవన్నీ కూడా లేజర్ చేయగానే మళ్ళీ పెడుతుంటారు, బిఫోర్ లేజర్ కూడా అది చేస్తుంటారు. బట్ మనం అలాంటి చేయకుండా ఇన్బిల్ట్ లేజర్సే వాడతాం కాబట్టి మోస్ట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. ఇది ఎలాంటి పెయిన్ అయితే ఉండదు, వెరీ కంఫర్టబుల్. సో ఆఫ్టర్ ప్రొసీజర్ ఎటువంటి పోస్ట్ కేర్ తీసుకోవాలి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కొంతమంది హోల్ బాడీ లేజర్ చేయించుకుంటారు, అంటే ఆల్మోస్ట్ 1 డేలోనే మనకి కంప్లీట్ బాడీ లేజర్ చేయించుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సన్ ఎక్స్పోజర్ అవ్వకుండా ఉంటే మంచిది. ఒక 2 డేస్ పీక్ సన్లో సన్ ఎక్స్పోజర్ అవ్వకూడదు. ఇంకా పోస్ట్ లేజర్ మేము ఏం చేస్తామంటే కొంచెం ఇమీడియట్గా యాంటీబయోటిక్ ఆయింట్మెంట్ ఇస్తాము. అంటే బయట లేజర్ చేసినాక ఏం కనిపించదు, బట్ లోపలైతే మెకానిజం అవుతుంటుంది కదా. సో ఒక్కొక్కసారి వీళ్ళు తెలియకుండా సన్ ఎక్స్పోజర్ అవ్వడము, లేదంటే వంట చేసేటప్పుడు కిచెన్లో హీట్ తగలడము, సో ఇలాంటి అవ్వడం వలన కొంచెం వాళ్ళకి రెడ్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకని యాంటీబయాటిక్ క్రీమ్స్ ఇస్తాం. కాబట్టి కొంచెం యాంటీబయాటిక్ క్రీమ్స్ 3 to 4 డేసా లేదంటే 2 to 3 డేసా వాళ్ళ ఎంత ఏరియా చేసాము దాన్ని బట్టి అది ఉంటుంది. తర్వాత ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది చేసిన వెంటనే ఫేషియల్స్ వెంటనే మేకప్ వేసుకోవడము, లేదంటే వేరే ఏమన్నా క్రీమ్స్ వాడుకోవడము అలా జరుగుతుంటది. ఏది మన దగ్గర జరగదు, ఈయన బయట జనరల్ గా అంటున్నాను. సో అలాంటి ప్రికాషన్ బేసిక్ కొన్ని ఇవ్వరు నాన్ డర్మటాలజిస్ట్. ఓకే, అలాంటప్పుడు బేసిక్ ఏం చేయాలి పోస్ట్ కేర్ అంటే కంపల్సరీ ఐస్ కంప్రెషన్ వాడాలి ఒక 2 to 3 డేస్, కంపల్సరీ సన్ అవాయిడ్ చేయాలి ఒక 3 డేస్, కంపల్సరీ మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఏ క్రీమ్స్ వాడకూడదు అదర్ దెన్ యాంటీబయాటిక్ క్రీమ్. అండ్ హీట్ దగ్గర కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి ఒక 3 to 5 డేస్ వాళ్ళ ఏరియాస్ ని బట్టి, ఆ సర్ఫేస్ ఏరియా మనం ఎంత చేసినాము. ఒక ఫేషియల్ అనుకోండి ఒక 3 డేస్ సరిపోతుంది. హోల్ బాడీ చేసినాం అనుకోండి అప్పుడు కొంచెం ఒక 3 to 5 డేస్ కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్.